అందరికి దండాలు. టీ10 ఎగ్దమ్ ముచ్చట్లకు స్వాగతం. చలో రాజాకొచ్చింది, ఇక మును పెడదాం పాండ్రి ముచ్చట. అడుగుడు లేదు పాడలేదు, అడ్డగోలుగా జనం డబ్బులు గుంజుడే. మరి ఇదేదో రౌడీలో దొంగలో చేస్తున్న పని కాదు, ఏకంగా సర్కారే పైసలు గుంజితే ఎవరిని అడగాలే ఏంది? ఇదేదో నియంతృత్వ దేశాలలో జరుగుతలేదు, కుద్దు మన దేశంలోనే జరుగుతున్నది. దాని గురించే మాట్లాడుకుందాం పార్రి. నరేంద్ర మోడీ సర్కార్ పెట్టిన బీమా పథకాల పేర్ల మీద మీ బ్యాంకు ఖాతా నుంచి మీకు తెలియకుండా పైసలు మాయమైతున్నాయా మీ అకౌంట్లలోనే? గదే లొల్లి నడుస్తున్నది. మరి ఇప్పుడు మన దేశంలో చాలా మంది బ్యాంక్ అకౌంట్ల నుంచి వెళ్ళి గీ బీమా పథకాల పేర్ల మీద అకౌంట్లకు వెళ్ళి పైసలు మాయమైతున్నాయని మండిపడుతున్నారు పైసలు కట్ అయిన వాళ్ళంతా. ఇక గందు గురించి కొన్ని బ్యాంకులు వాళ్ళ ఖాతాదారులకు చెప్పి కట్ చేసుకుంటున్నారట. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రమాద బీమా పథకము, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలను మోడీ సర్కార్ పెట్టింది. అయితే ఏమన్నా సర్కారు పథకం ఉంటే అది ఎట్లా ఉంటది, దాని నుంచి మనకు బెనిఫిట్ ఉంటుందా ఉండదా, ఒకవేళ ఉంటే ఎంత కట్టాలి, మనకు ఎన్నేళ్ల తర్వాత మళ్ళీ పైసలు వస్తాయి, అసలు అది ఎట్లా ఉంటది అని అన్ని తెలుసుకున్నాకనే అప్పుడు నచ్చితే ఇక దానికి కూడా మన దగ్గర కడతందుకు పైసలు వెళ్తాయా వెళ్ళయా అనేది అన్ని చూసుకున్నాకనే ఇక ఆ పథకానికి అప్లై చేసుకుంటారు. అంతేనా కాదా? కానీ ఈడ అట్లా లేదు. ఏమైతున్నదంటే బ్యాంకులు వాళ్ళ ఖాతాదారుల నుంచి వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ అనుమతి తీసుకోకుండానే ఆ పథకాలకు వాళ్ళ పేర్లను నమోదు చేసినాయి. ఇంకేముంది, ఒక్కసారి పథకం తీసుకున్నామని పేరు నమోదైనాక పైసలు కట్టాలి కదా. ఇక పథకానికి పేరు నమోదైన సంధి ఏటేటా పైసలు వాళ్ళ అకౌంట్లకు వెళ్ళి కట్ అవుతున్నాయి. మరి ఇది ఒకటే కాదు, అటల్ పెన్షన్ యోజన పేరు మీద కేంద్రం తీసుకొచ్చిన ఇంకో బీమా పథకంలో కూడా గీ వేషమశలు ఎదురవుతున్నాయి. ఇక గరీబోళ్ళ గురించని ఆర్థిక భద్రత కొరకు మన ప్రధానమంత్రి మోడీ సారు 2015ల గీ సంక్షేమ పథకాలను షురువు చేసిండు. పిఎం జేజేబీవై పథకానికి ఏటా 436 రూపాయలు కట్ అయితే పిఎం ఎస్బీవైకి ఏటా 20 రూపాయల చొప్పున ప్రీమియం కింద బ్యాంకు ఖాతాదారులకు తెలియకుండానే వాళ్ళ అకౌంట్లకు వెళ్ళి ఆటోమేటిక్ గా పైసలు కట్ అవుతున్నాయట. మరి పిఎం జేజేబీవై పథకంలో పాలసీదారులు ఒకవేళ కాలం చేస్తే నామినీకి 2 లక్షల రూపాయలు ఇస్తారు. ఇక మరి పిఎం ఎస్బీవై కింద పాలసీదారుడు ప్రమాదంలో చచ్చిపోతగిన 2 లక్షల రూపాయలు ఇస్తారు. మరి బగ్గ దెబ్బలు తలిగి లేకుండా ఉంటే 1 లక్ష రూపాయలు ఇస్తారన్నట్టు. ఏపీవై పథకం కింద 60 ఏళ్లు దాటిన పాలసీదారులకు నెలకు 5,000 రూపాయల లెక్కన పెన్షన్ ఇస్తారన్నట్టు. అయితే మా అంగీకారం లేకుండానే మాకు చెప్పకుండా చేయకుండా బ్యాంకులు ఈ పథకాలల్లా మందిని జాయిన్ చేసేందుకు బోగస్ నామినీల పేర్లను పెట్టి తప్పుడు సమాచారాన్ని రాసి గా పథకంలో పేర్లు ఎక్కిస్తుండ్రని నెత్తి నోరు కొట్టుకుంటుండ్రు ఖాతాదారులు. ఇంకా కొంతమందికి అయితే వాళ్ళ బ్యాంకుల ఖాతాలకు వెళ్ళి ఈ పథకం పేరు మీద గిన్ని పైసలు కట్ అవుతున్నాయి అన్నది కూడా తెలియదు పాపము. అప్పుడు ఏమైతుంది, ఒకవేళ ఖాతాదారుడు ఏమన్నా కాలం చేసినా గానీ ఆ పథకం ఉన్న సంగతే ఎరకలేదా. ఇక ఆ పథకం పేరు మీద వచ్చే పైసలు కూడా వాళ్ళకి రానే రావు అని ఆర్టికల్ 14.com చెప్తుంది. ఈ సొంత అక్రమాలు అయితే బొచ్చడన్ని అవుతున్నాయి. ఇంకా ఖాతాదారులను ఒకటే పారి ఎక్కువ బీమా పథకాలల్లా పేర్లు నమోదు చేసేందుకు అడ్డదారిన బల్క్ యాక్టివేషన్ అనే పద్ధతిని కూడా అమలు చేస్తున్నాయి బ్యాంకులు. అంటే ఏంటిది అంటారా, వినియోగదారుల అడ్రస్ వివరాలను బీమా యాక్టివేషన్ పోర్టల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక అటెన్కా ఆ వీటిని ఆమోదించుకోవచ్చు అన్నమాట. మరిగా కమలం సర్కార్ పెట్టిన టార్గెట్ ను చేరుకోవాలంటే బ్యాంకులు గిట్ల అడ్డదారులు దొక్కుతున్నాయట. మన దేశంలోనే ఎస్బీఐ అంటే చాలా పెద్ద బ్యాంకు. అటెన్క లైన్ లా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంటది. మరి ఈ బ్యాంకులు కూడా బల్క్ యాక్టివేషన్ అనే పద్ధతిని అమలు చేస్తున్నాయి. చూసిండ్రా కేంద్ర సర్కారు చేస్తున్న కథ ఎట్టున్నదో. మరి గిట్లా చేయొచ్చునా? జనాన్ని అడగకుండా చేయకుండా డబ్బులు కాజేయొచ్చునా? మీరేమంటారు? కామెంట్ రాసుకరాండ్రి. గిదులా ఎలటి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దమ్ ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా. అది వరకు దాకా చూస్తూనే ఉండుర్రి టీ10.